పెట్టుబడి అంతా పోయింది. హాలీవుడ్ లెవెల్లో సినిమా తీద్దాం అనుకున్నారా? మన టాలీవుడ్ని హాలీవుడ్ కన్నా ముందే హాలీవుడ్కి తీసుకెళ్దామని ఆశపడి ఆ బోడి డైరెక్టర్ వాడి చేతిలో పెడితే పోకిరి పోరగాడు అని టైటిల్ పెట్టి బిఆర్ మొహమ్మద్తో మ్యూజిక్ కొట్టించి రిలీజ్ చేస్తే మన తెలుగు ప్రజలే మీరే రిలీజ్ అయిన రోజే రీళ్ళన్నీ తలబెట్టేశారు. కనీసం సూపర్ స్టార్ కూడా హీరోయిన్ చూడకుండా అమ్మమ్మమ్మ నలుగురు హీరోయిన్స్ని జానాగత్తుడు బట్టలతో చూపించి 3 డ్యూయెట్లు 2 క్యాబరే టైప్ సాగులు పెట్టి తీసిన జనాలు తూవని ఉమ్మేశారు. ఎంత టెక్నికల్ వాల్యూస్, మోడర్న్ కల్చరు, ఆఖరికి రిలీజ్ కాకుండానే ఆస్కార్కి రికమెండ్ అయిన సినిమా ఏంటో మీరంతా కలిసి అలా చేసేశారు. నువ్వు ఉండరా, నేను జీరో అయి నేను ఏడుస్తూ ఉంటే ఇగో డైరెక్టరు అలా తలబట్టుకుని కూర్చోక ఏదో ఒకటి చేయవయ్యా, నా డబ్బులు నాకు రావాలి. ఏం చేయమంటారండి? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. నేను చెప్పింది వినమంటే విన్నారు కాదు కదా. ఇప్పటికైనా కాస్త మారండి, చాలా మారింది. ఇదివరకట్లాగా ఆడియన్స్ లవ్ స్టోరీలు, టుమారో సీన్లు, అదేనండి రేప్ సీన్లు, హీరో విలన్ ఫైట్స్, డ్యూయట్స్, ఫారెన్ ల్యాండ్స్కేప్స్ చూడలేదు. దే వాంట్ పౌరాణికం, దే వాంట్ చేంజ్. అయినా ఈ రోజుల్లో లవ్ స్టోరీలు, రేప్ సీన్లు, కొట్టుకోవడాలు అన్నీ కామన్ అయిపోయాయి. అదేంటో అన్ని హీరోలు, విలన్లు, హీరోయిన్లే చేయాలా, మేము చేయలేమా అని అన్నీ ప్రజలే చేస్తున్నాం. ఇంకా మనం సినిమాలు చూపించడం దేనికండి? నువ్వు ఉండరా, ఇదిగో డైరెక్టర్ పౌరాణికం అంటే మంచి రచయిత దొరకాలి. మన పాతకాలం హీరో అదే మన ఎన్టీఆర్ లాగా హీరో దొరకాలి, సావిత్రి లాగా హీరోయిన్, ఎస్వీఆర్ అదే ఎస్వి రంగాల లాంటి విలను కావాలి కదా. ఉన్నారండి, ఉన్నారు, అందరూ దొరుకుతారు. మీకు విషయం తెలుసా? ఈ మధ్య హాలీవుడ్ వాళ్ళు కూడా మన పౌరాణిక పేర్లు వాడుకొని సినిమాలు తీస్తున్నారంట. అదేంటి అవతారట. అందులో కూడా మన దశావతారంలో లాగా హీరో ఒక అవతారంలో ఇంకో అవతారం ఇస్తాడంట. దాన్ని కాపీ కొట్టి సినిమాలు చెప్పాలా? ప్రొడ్యూసర్ గారు, మీ అబ్బాయి తెగ ముచ్చట పడుతున్నాడు. పోనీ మీ అబ్బాయిని హీరోగా పెట్టిద్దామా? నాదేం పోయింది, పోతే నీదేగా. వీడు అప్పుడే వద్దండి. అయినా మంచి పోరాటకు తీయాలంటే డబ్బులు కావాలి, చాలా ఖర్చు అవుతుంది కదా. ఈ మధ్య గాడిద కూడా బంగారు గుడ్లు పెట్టినట్టు చూపిస్తున్నారట. నా డబ్బులు కూడా కోడిగుడ్లు, బంగారు గుడ్లు లాగా, బంగారు ఇది కోడిగుడ్లు ఆమ్లెట్ లాగా తినేస్తున్నారు. నాకు వదిలేయండి. ఈ దెబ్బతో నాకు హాలీవుడ్, మీకు బందర్లట్టు. డాడీ చాలా గందరగోళంగా ఉంది. హీరో గారు చుట్టూ ఫ్యాన్స్. కాసేపట్లో మీరు మా ఐటా టెలివిజన్ ఛానల్లో మాత్రం హీరో గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తారు. ఇప్పుడు కాసేపు విరామం. ఐటా టెలివిజన్ రిపోర్టర్ హర్షిత కెమెరాస్ మ్యాన్ సంగీత చెప్పాలి కదా. చూస్తున్నా
సార్ ప్లీజ్ సార్ ఐటా టెలివిజన్ సార్. నాకు నా టైం లేదు, చాలా బిజీ. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సారీ. ప్లీజ్ సార్ ఐటా టెలివిజన్ సార్. ఓ ఐటీఆర్ టెలివిజన్ అంటున్నారు కాబట్టి 2 నిమిషాలు ఇస్తానండి. సార్ మీరు పౌరాణిక సినిమా చేస్తున్నారంట కదా, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. మీకు డైలాగ్ డెలివరీ సరిగ్గా రాదు అని అందరూ అనుకుంటున్నారు. అంతా రూమర్, నో కమెంట్స్. సార్ మీ గారి సన్ తీసుకోకుండా మిమ్మల్ని తీసుకునే కారణం ఏంటి? నో కమెంట్స్. ప్రొడ్యూసర్ గారిని అడగండి. హీరోయిన్ సెలెక్ట్ చేశారా, మీరే పిక్ చేశారా? టైం అయిపోయిందండి, నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ గారిని కలవాలి, డైరెక్టర్ గారిని కలవాలి. మీరు ఇక్కడ ఉండండి, మళ్ళీ టైం దొరికితే మాట్లాడదాం. సరే థ్యాంక్ యూ సార్. చూసారుగా మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ హీరో గారితో. ఐటా రిపోర్టర్ వర్షిత రిపోర్టింగ్, కెమెరామ్యాన్ సన్నీ. నో నో నో. I want to be a hero. Please, Daddy. I'm a hero. I want to be in this film. Please. ఇదిగో రైటరు, మంచి స్టోరీ వినిపించవయ్యా. మన డైరెక్టరు వచ్చే లోపల. అక్కడికే వస్తున్నానండి. ఈ స్టోరీ ఎటువంటిదంటే తింటే బాగుంటున్నది, లేకపోతే ఇటువంటి స్టోరీ వినాలండి. అది క్యాపిటల్ సిటీ, దాన్నే హస్తినాపురం అని పిలిచేవాళ్ళు. దానిలో ఒక పెద్ద కోట, ఆ కోటలో ఒక పెద్ద హాలు, దానిలో 10 chairs, 2 tables, పైన వచ్చేసి బోర్డు. ఇదంటే మా సెకండ్. ఇక క్యారెక్టర్ సెక్షన్కి వస్తే ఒక హీరో, విలను, విలని క్లోజ్ ఫ్రెండ్, విలను జ్ఞానమామ, విలనికి ఫాదర్, లైన్ మ్యాన్. ఇక మసాలా మిక్సర్ విషయానికి వస్తే 5 హీరోస్, ఒకే హీరోయిన్ జోడి. Daddy, I don't like my hero. I am the only hero. Please, Daddy. అది ఓల్డ్ ట్రెండ్ అండి. ఒక హీరో, 3 హీరోయిన్లు ఇప్పుడు ఎవ్వరు చూడట్లేదండి. జనాలు విసిగిపోయారు. ఇప్పుడు ఈ కథ బాగుంటుందని దీనిలో చాలా వెరైటీలు ఉన్నాయండి. విలన్ ఏం చేయడు, విలన్ బ్రదరు వెరైటీగా హీరోయిన్ చేరుతాడంతే. హీరోలు అందరూ కొంచెం చూస్తూ ఉంటారు. ఇంతలో హీరోలు బాగొచ్చి హీరోయిన్ని రక్షిస్తాడు. రైటరు, ఈ కథ నాకు తెగ నచ్చేసింది అయ్యా. అదేంటి 5 హీరోలు, ఒకటే హీరోయిన్. హీరోయిన్ని విలన్ బ్రదరు చీర లాగుతాడు, హీరోల వచ్చి చీర కప్పుతాడు. సూపర్గా ఉందయ్యా. అదేంటి పైలా పనిచేసాట. ఈ గుర్రాలు కుక్కల మీద పందాలు పోయి మనుషుల మీద పందాలు. నాకు తెగ నచ్చేసిందయ్యా ఈ సినిమా. ఇంతకీ హీరో ఎప్పుడు వస్తాడయ్యా?